మిడిల్ ఈస్ట్ లో శాంతి దూత ముసుగు వేసుకున్న పాకిస్తాన్ అసలు రంగును ఇరాన్ బయట పెట్టింది. పైకి ఒకలా లోన మరోలా అన్నట్లుగా బయటకేమో అందరినీ కలిపే మధ్యవర్తిలా నటిస్తూ లోపల మాత్రం అమెరికా కంటి సైగకు తగ్గట్టుగా తందానా అంటోందని ఇరాన్ నిప్పులు చెరిగింది. ముఖ్యంగా పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ టార్గెట్ గా ఇరాన్ చేసిన విమర్శలు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ ఆడుతున్నది పక్కా డబుల్ గేమ్ అని, శాంతి పేరుతో వాషింగ్టన్ ప్రయోజనాల కోసం పాకులాడుతోందని ఇరాన్ బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చేసింది. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న చందంగా అటు సమస్యను పరిష్కరించక, ఇటు ఇరాన్ చెప్పిన మాట వినక పాక్ వ్యవహరిస్తున్న తీరు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ గొడవకు అసలు కారణం ఇరాన్ పెట్టిన కండిషన్లను మునీర్ అండ్ కో తుంగలో తొక్కడమే. సరిహద్దుల్లో రక్షణ, ఉగ్రవాదంపై పోరాటం కోసం ఇరాన్ 10 కీలక ప్రతిపాదనలు చేస్తే పాక్ వాటిని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. కానీ వాషింగ్టన్ నుంచి వచ్చిన 16 ఆర్డర్లను మాత్రం నెత్తిన పెట్టుకొని ఊరేగుతోంది. కంచి చేను మేసిన రక్షణ కల్పించాల్సిన సైన్యాధిపతి మునీర్ ప్రాంతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి అమెరికాకు ఊడిగం చేస్తున్నారని ఇరాన్ మండిపడుతోంది. నిజమైన మధ్యవర్తి అంటే రెండు వైపులా గోడు వినాలి, కానీ ఇలా ఓవైపు వంత పాడుతూ అమెరికా ఏజెంట్లా ప్రవర్తించడం ఏమిటని ఇరాన్ సూటిగా ప్రశ్నిస్తోంది. తమ జాతీయ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, పాక్ తన వైఖరి మార్చుకోకపోతే ఎవరి దారి వారిదే అని హెచ్చరించింది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఓ పక్క అప్పులిచ్చి ఆదుకుంటున్న అమెరికాను కాదనలేదు, మరో పక్క పొరుగునే ఉండి దెబ్బ కొట్టగల పవర్ఫుల్ ఇరాన్ ను తట్టుకోలేదు. కానీ ఆసిమ్ మునీర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇరాన్ సహనాన్ని పూర్తిగా పరీక్షించేలా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కు ఇప్పుడు ఇరాన్ వంటి పొరుగు దేశం మొహం చాటేస్తే సరిహద్దుల్లో అస్థిరత పెరిగి అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా మునీర్ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహిస్తారా, లేక అమెరికా మోజులో పడి ఇరాన్తో శాశ్వత వైరాన్ని కొని తెచ్చుకుంటారా అన్నది వేచి చూడాలి మరి.